భక్తి ఏంటంటే ఏ వ్యక్తికి అయితే మనం భయపడుతున్నామో ఆ వ్యక్తి పట్ల మనం చూపే అభిమానం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన అంటే మనకు గౌరవం ఉంది, అందుకే ఆయనతో మాట పట్టలేదు ఎందుకని చెప్పని మనం వచ్చేస్తాం. మరి ఆ వ్యక్తిని మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏంది, ఆయన లెక్క ఏంటి అని అనలేరు కదా. భయభక్తి కలిగి ఉన్నాడు. బైబిల్లో సందర్భం ఉంది, మలాకి గ్రంథాల్లో. దేవుడు అంటే ఆ అధికారి దగ్గరికి ఎవరైనా కుంటిది కానీ గుడ్డిది కానీ తీసుకొని వచ్చి, ఇదిగో ఇది నీకు సమర్పిస్తున్నాను అని చెప్పని అంటారా? అనరు. దేవుడు అంటాడు, మరి వాళ్ళ దగ్గరకే నువ్వు కుంటిదో గుడ్డిదో తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికే నువ్వు ఇష్టపట్టలేదే, మరి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కుంటిది గుడిది ఇవ్వటంలో దేవుని భయం లేదు కదా. అధికారి మెచ్చుకుంటాడు అట్లాంటి పని చేస్తే, మరి దేవుడు ఎట్లా మెచ్చుకుంటాడని చెప్తాడు అక్కడ. అందుకని ఈరోజు మనం నేర్చుకోదగిన పాఠం, మనం చేసే పనిని మన పద్ధతిని అధికారి మెచ్చుకున్నప్పుడు భయము భక్తి లేకపోతే దేవుడు ఎట్లా మెచ్చుకుంటాడు మనల్ని? అర్థమైంది అనుకుంటున్నారు. అందుకని ఈరోజు దేవుడు మన భక్తిని మెచ్చాలి. భక్తిని మెచ్చాలంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని విధి విధానాలు ఏంటో మనకు తెలియాలి. దావీదు పొరపాటు చేశాడు, సరే ఆ సందర్భం చెప్పటం లేదు. చేసిన తప్పేంటో దావీదు అంతరాత్మకు చెప్పిందాక అర్థం కాలేదు. చెప్పగానే ఏం చేయాలి? వెంటనే లోబడాలి. తన తప్పేంటో తను తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలి. దావీదుకు అలవాటు ఉంది. అందుకని తర్వాత దావీదు నేర్చుకున్న పాఠాలు ఆయన అంటాడు, ఇసోపుతో నీవు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నేను శుద్ధుడగునట్లుగా నీవు నన్ను పవిత్రపరచు. ఆయన అంటాడు, ఇంకా నా అంతరంగిక హృదయాల్లో నీకేమైనా ఆయాసకరంగా ఉంటే, ఇంకో సందర్భాలు అంటాడు, అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడంట. అందుకని మన జీవితాలలో కొన్ని పరిస్థితుల్లో దైవ భయం లేక దేవుని ఎడల భక్తి మనం కలిగి ఉంటే, బైబిల్ చెప్పింది, దేవుని కృప మీద మనం ఆధారపడిన వ్యక్తులం అవుతాం అన్నమాట. స్తోత్రం. నాకు